అందరికీ నమస్కారం. దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం అమావాస్య ఉత్తరా ఫల్గుని నక్షత్రం బుధవారం. ఈ నక్షత్రంలో ఈరోజు అమావాస్య గడియలు ప్రారంభమయ్యాయి. ఉత్తరా నక్షత్రం మధ్యాహ్నం వరకు అయిపోయి తర్వాత హస్త నక్షత్రం ప్రారంభమవుతుంది. అయితే అమావాస్య రోజు విశేషంగా లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఈరోజు ఎవరైతే లక్ష్మీనామాన్ని జపిస్తూ ఉంటారో వారు ప్రకృతిలో ఉన్నటువంటి ఆర్థికత అంటే ధనాకర్షణని గ్రహిస్తారు. కాబట్టి ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, లేదా ఎంత సంపాదించినా ధనం నిలవడం లేదు అనుకునే వారందరూ కూడా ఈరోజు ఓం శ్రీం లక్ష్మీ అయి నమః అనే నామాన్ని జపించాలి. ఈరోజు మంత్రబలంలో భాగంగా అందరూ కూడా ఓం శ్రీం లక్ష్మీ అయి నమః, ఓం శ్రీం లక్ష్మీ అయి నమః, ఓం శ్రీం లక్ష్మీ అయి నమః అనే నామాన్ని జపించాలి. ఈ నామాన్ని జపించడం వలన ధనాకర్షణ పెరుగుతుంది. అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఇక మంచి మాట, ఎవరైతే జీవితంలో బాధపడుతూ ఉన్నారో వారు వర్తమానంలో జీవిస్తున్నారు అని అర్థం. అలాగే ఎవరైతే భయపడుతూ జీవిస్తున్నారో అంటే రాబోయే రోజుల్లో ఏదైనా చెడు జరుగుతుందేమో అనే భయంతో జీవిస్తూ ఉంటారో వారు భవిష్యత్ కాలాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నారు అని అర్థం. ఎవరైతే ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారో వారు వర్తమానంలో జీవిస్తున్నారని అర్థం. అయితే మనం దేని గురించో బాధపడుతూ వర్తమానంలోనే జీవిస్తూ ఉండాలనుకుంటే అది మనకి చెడునే చేస్తుంది. అలాగే దేని గురించో భయపడుతూ భవిష్యత్ గురించి ఆలోచిస్తూ ఉన్నా కూడా అది కూడా మనకి నష్టమే కలిగిస్తుంది. అలా కాకుండా వర్తమానంలో అంతా మంచిగా ఉండాలి అని ఆలోచిస్తూ అలాగే జరిగేది జరగనిస్తూ మంచిగా జీవించాలి అని ముందుకెళ్తూ ఉంటే జీవితం ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని గమనించి దీన్ని అలవాటు చేసుకుని ముందుకెళ్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది. జీవితంలో ఎన్నో సంఘటనలు ఎన్నో ఘటనలు జరుగుతూ ఉంటాయి. అవే ఆలోచిస్తూ కూర్చుంటే స్ట్రెస్ ఎక్కువైపోతుంది, డిప్రెషన్కు లోనవుతూ ఉంటారు. దానితో సరైన నిర్ణయాలు తీసుకోలేరు. దాని వలన ఆరోగ్యం పాడైపోతుంది. అయితే ఎప్పుడు కూడా ఏదో జరుగుతుంది, ఏదో చెడు జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటే దాన్ని మనం ప్రకృతికి ముందుగానే ఆహ్వానం చేసినట్లు అవుతుందట. అంటే చెడు రావాలి అని చెడుకి ఆహ్వానం పలికినట్లే అవుతుందట. అయితే రేపేం జరుగుతుంది అనే భయపడేదానికన్నా వర్తమానంలో ఏం జరిగినా నేను ఎదిరించగలను, నేను ఏదైనా సాధించగలను, దేన్నైనా ఎదుర్కోగలను, భగవంతుడు నాకు తోడున్నాడు, నేను దేన్నైనా సాధించగలను అనే నమ్మకంతో ముందడుగు వేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా అన్నింటిలో శుభమే జరుగుతుంది. ఎప్పుడైనా మనం ఏదైతే ఎక్కువగా తలుచుకుంటూ ఉంటామో, ఏదైతే అనుకుంటూ ఉంటామో అదే మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఏదో జరుగుతుంది, ఇది జరుగుతుంది, చెడు జరుగుతుంది అని అనుకుంటూ ఉంటామో ప్రకృతి కూడా దాన్ని జరగడానికి సహకరిస్తుంది. ఇదొక సైకాలజీ. ఇలా చాలా మందికి జరిగాయి కూడా. కాబట్టి ఎప్పుడూ కూడా పాజిటివ్ థాట్స్తో ఉండి మంచి ఆలోచనలతో పాజిటివ్గా ఉండి ఏదైనా నేను సాధించగలను అనే సంకల్పంతో ఉన్నట్లయితే అంతా మంచి జరుగుతుంది. అయితే ఈరోజు అమావాస్య. ఈ అమావాస్య రోజు పితృదేవతల ఆరాధన చేస్తూ ఉంటారు. పిండ ప్రదానాలు, శ్రాద్ధాలు, తర్పణాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఎంతో చక్కగా ప్రేమగా చేస్తూ ఉంటారు. అయితే తల్లిదండ్రులు జీవించి ఉన్నప్పుడు కూడా అంతే ప్రేమని అంతే గౌరవంగా చూసుకొని ఉండడం అనేది అదొక గొప్ప వరం. చాలామంది తల్లిదండ్రులు ఉన్నప్పుడు వారి కష్ట సుఖాలని పంచుకోరు. కానీ వారు చనిపోయినప్పుడు మాత్రం చాలా గొప్పగా అంతిమ సంస్కారాలు చేస్తూ ఉంటారు. వారి పేర్ల మీద దాన ధర్మాలు చేయడం, అన్నదానం చేయడం, స్కూళ్ళు కట్టించడం ఇలా ఎన్నో చేస్తూ ఉంటారు. అయితే వారు జీవించి ఉన్నప్పుడే వారి చేతుల మీదుగానే ఇలాంటివన్నీ కార్యక్రమాలు చేయిస్తే ఇంకా ఎంతో బాగుంటుంది. అవును కదా. తల్లిదండ్రులు జీవించి ఉన్నప్పుడే వారిని ప్రేమగా చూసుకునేవారే నిజమైన సంతానం. కానీ కొంతమంది తల్లిదండ్రులు ఆస్తుల్ని పంచుకోవడానికి గొడవలు పడి తల్లిదండ్రులను దూషించేవారు కూడా ఉన్నారు. కానీ అందరూ ఒకటి గమనించాలి, మనం ఎలాంటి వృక్షాన్ని అయితే పెంచుతూ ఉంటామో అలాంటి ప్రతిఫలమే మనం అనుభవిస్తాం. మన ఆలోచనలు ఎలా అయితే ఉంటాయో వాటి ప్రభావం కూడా అలానే ఉంటుంది. మన ఆలోచనలు మంచిగా ఉంటే వాటి ప్రతిఫలం కూడా మంచిగానే ఉంటుంది.
తల్లిదండ్రులు జీవించి ఉన్నప్పుడే వాళ్ళని గౌరవంగా, ప్రేమగా చూసుకోవాలి. అయితే ఈరోజు అమావాస్య సూర్యగ్రహణం ఉందని చాలామంది తెలియజేస్తున్నారు. కానీ భారతదేశంలో ఎక్కడా కూడా ఈ సూర్యగ్రహణం అనేది గోచరించడం లేదు కాబట్టి సూర్యగ్రహణానికి సంబంధించిన నియమాలు ఎవరు కూడా పాటించాల్సిన అవసరం లేదు. అయితే ఇక రేపటి నుండి దేవి శరన్నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ 9 రోజులు కూడా అమ్మవారిని విశేషంగా ఆరాధిస్తారు. అయితే ఈ 9 రోజులు దేవతలు కూడా విశేషంగా అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు. అంతేకాకుండా ప్రకృతిలో ఉండేటటువంటి అన్ని దైవగణాలు కూడా అమ్మవారిని ఆరాధిస్తారు అని దేవీ భాగవతంలో, ఇంకా కాళికాదేవి కథల్లో మరియు పుస్తకాలలో విశేషంగా ఈ నవరాత్రుల గురించి వివరించడం జరిగింది. అయితే ఈ నవరాత్రులు 9 రోజులు కూడా మనం ఎంతో జాగ్రత్త వహించాలి. ఏ ఇంట్లో అయితే మీ వలన స్త్రీ కన్నీరు పెడుతుందో ఆ కంట తడి వలన మీ జీవితంలో మీరు ఎన్ని పూజలైతే చేసుంటారో, ఎన్ని యజ్ఞయాగాదులైతే చేసుంటారో దాని వలన వచ్చిన పుణ్యఫలం మొత్తం కూడా పోతుందట. కాబట్టి ఈ 9 రోజులు నవరాత్రులు ముగిసే వరకు కూడా స్త్రీని ఎంతో గౌరవించాలి. అంతేకాకుండా స్త్రీతో ఎలాంటి దైహిక సంపర్కం ఉండకూడదు. ఇంకా చిన్న పిల్లలని ఎంతో ఆనందంగా, చక్కగా, ఆహ్లాదంగా ఉంచేలా చూసుకోవాలి. అంతేకాదు వారిని దైవ సమానంగా భావించి పూజించాలి. ఎవరైతే ఈ 9 రోజులు నవరాత్రులు ఆచరిస్తారో, ఎవరైతే ఈ 9 రోజులు దుర్గాదేవిని ఆరాధిస్తూ ఉంటారో వారందరూ కూడా ఈ నియమాలను తప్పక పాటించాలి. రేపు అఖండ దీపం ఎవరైతే వెలిగిస్తారో వారు ఈ 9 రోజులు అయిన తర్వాత కూడా అఖండ దీపం కొండెక్కేంత వరకు కూడా నవరాత్రి నియమాలు పాటించాలి. పగలు నిద్రించరాదు. ఇంట్లో అనవసరపు మాటలు మాట్లాడకుండా ఎప్పుడు కూడా భక్తిభావంతో ఉండాలి. అంతేకాకుండా ఇంట్లో చీటికి మాటికి గొడవలు పడడం అనేది చేయకూడదు. ఇలా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించడం వలన తప్పకుండా అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం మనకి ప్రాప్తిస్తుంది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుల వారు సత్యభామ, రుక్మిణి, రాధా సమేతంగా ఈ వ్రతాన్ని ఆచరించారు. ద్వాపర యుగంలో ప్రతి ఒక్కరు కూడా ఈ వ్రతాన్ని ఆచరించారట. వీటన్నింటికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయట. ఇలా కృతయుగం, ద్వాపర యుగం, త్రేతాయుగంలో అందరూ ఆచరించారు. కలియుగంలో కూడా మనందరం ఆచరిస్తూ ఉన్నాం. ఇలా ఈ 9 రోజులు కూడా మన అందరం అమ్మవారిని నానావిధ పరిమళ పుష్పాలతో పూజించి, అలంకరించి, భక్తి శ్రద్ధలతో ఆరాధించి, అమ్మవారి కథలను తెలుసుకుంటూ, విశేషంగా ఆరాధిస్తూ అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుదాం. ఈ 9 రోజులు కూడా సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి నవవర్ణ మంత్రాన్ని ముందుగా జపించి, తరువాత అమ్మవారిని విశేషంగా ఆరాధించి, తరువాత పూజానంతరం తేనె, నిమ్మరసం కలిపిన తీర్థాన్ని స్వీకరించిన తర్వాతే దినచర్యను ప్రారంభించాలి. అలాగే సూర్యాస్తమయం తర్వాత కూడా ఈ నవవర్ణ మంత్రాన్ని 108 సార్లు జపించడం చాలా మంచిది. అంతేకాదు ప్రతిరోజు మనం ఒక్కొక్క అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటాం. అలాగే ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క మంత్రం అనేది ఉంటుంది. అలా ఆ మంత్రానికి నవవర్ణ మంత్రాన్ని కలిపి జపిస్తూ ఉండడం వలన చాలా మంచి ప్రతిఫలం ప్రాప్తిస్తుంది. నవరాత్రుల సమయంలో ఈ నవవర్ణ మంత్రమే మనందరికీ మహామంత్రం. ఇక ఆలయం అద్భుతం. భగవంతుడు మనకి నానా విధమైన రూపాల్లో దర్శనమిస్తూ ఉంటారు. కానీ గణపతి మాత్రం ఏకరూపంలో దర్శనమిస్తూ ఉంటారు. వక్రతుండ మహాకాయ. మహాకాయ అంటే పెద్ద శరీరంతో గణపతి దర్శనమిస్తూ ఉంటారు. కానీ కొన్ని చోట్ల చిన్న వినాయకుడు, చిన్న గణపతి కూడా ముద్దుగా మనకి దర్శనమిస్తూ ఉంటారు. ఒక్కొక్క సమయంలో భగవంతుడు తన మూల రూపాన్ని అవతరిస్తూ ఉంటారు. శివుడు గణపతి యుద్ధ సమయంలో శివుడు గణపతి తలను భస్మం చేసేస్తారు. ఆ తర్వాత గజాననుడి శిరస్సును గణపతికి ఇవ్వడం, తర్వాత మహాశక్తులన్నీ కూడా ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. అయితే త్రేతాయుగంలో గణపతి తన మూల స్వరూపాన్ని అవతరిస్తారు. అది ఎలా అంటే ఒకసారి రావణాసురుడు ఘోరమైన తపస్సు చేసి శివుడిని తృప్తిపరచగా శివుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలి అని అడుగుతారు. అప్పుడు రావణాసురుడు నీలో ఉన్న ఆత్మలింగం కావాలి అని అడిగేస్తారు. సరే అని ఆత్మలింగాన్ని ఎలా ఇవ్వాలి అని శివుడు ఆలోచిస్తూనే ఇచ్చేస్తారట. ఆత్మలింగం రావణాసురుడి దగ్గర ఉంటే ఇక అతన్ని మించిన వారు బ్రహ్మాండంలో ఎవరూ ఉండరు. అంత శక్తి అతనికి వచ్చేస్తుంది. ఇక దేవతలందరూ ఏం చేయాలో అర్థం కాక బాధపడుతూ అలాగే పార్వతీమాత దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటూ ఉంటారు. అది గమనించిన గణపతి
అమ్మా, నాకొక్క అవకాశం ఇవ్వండి. నేను దీనిని పరిష్కరించొస్తాను అనగా పార్వతీదేవి సరే అని పంపించేస్తుంది. ఆ సమయంలో రావణాసురుడు బ్రాహ్మణుడు కాబట్టి ఉదయం, సాయంత్రం ఖచ్చితంగా సంధ్యావందనం చేస్తారు. మరి ఆ సమయంలో ఆత్మలింగాన్ని ఎక్కడ పెట్టాలి? భూమిపై పెట్టకూడదు. ఇది భూమిపై పెట్టకూడదని శివుడు ముందే తెలియజేసి ఉంటారు. కాబట్టి సంధ్యావందనం సమయంలో ఆత్మలింగాన్ని ఎక్కడ పెట్టాలి? అందుకే ఆ లింగాన్ని ఎక్కడ పెట్టాలా అని రావణాసురుడు ఆలోచిస్తూ ఉంటాడు. ఆ సమయంలో గణపతి మూల రూపంతో అక్కడికి వస్తారు. అంటే ఒక గొర్రెల కాపరిలాగా ఒక కర్రను పట్టుకొని అలా వస్తారట. అప్పుడు అతన్ని చూసిన రావణాసురుడు పిలిచి, "ఆ లింగాన్ని తీసుకొని కింద పెట్టకుండా నీ చేతిలోనే పట్టుకొని ఉండండి. కొంచెం సేపట్లో నేను సంధ్యావందనం పూర్తి చేసుకొని వచ్చేస్తాను" అని చెప్పి సముద్రంలోకి దిగుతారు. అలా సముద్రంలోకి దిగగానే ఈ బాలుడు, "ఈ లింగాన్ని నేను కింద పెట్టేస్తున్నా" అని పెట్టేసి ఇంక వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన రావణాసురుడు దాన్ని ఎంత పైకి తీసినా అది రాదు. అంటే అంత బలంగా ఆ లింగం మారిపోయి అది భూమిపై ఉండిపోతుంది. అటువంటి పుణ్యక్షేత్రమే మహాబలేశ్వర గోకర్ణ. ఇది ఇలా అయిందంటే ఇది ఖచ్చితంగా మామూలు విషయం కాదు. ఖచ్చితంగా ఆ బాలుడు దైవపుత్రుడు అయ్యుంటాడని రావణాసుడు అతన్ని వెతుక్కుంటూ వెళ్తాడు. అప్పుడు రాజస్థాన్‌లో ఒక దివ్యక్షేత్రంలో గణపతి మాయమైపోతారట. అయితే ఇక ఈరోజు అర్ధరాత్రి నుండే పాడ్యమి ప్రారంభమవుతుంది. ఉదయాన్నే ఘటస్థాపన ముహూర్తం ఉంటుంది. ఘటస్థాపన అంటే మట్టి గాని, పుట్టమట్టి గాని తీసుకొని అందులో వడ్లు లేదా రాగులు లేదా నవధాన్యాలు నానబెట్టి మట్టిలో కలిపి వాటిని కూడా పూజించడం. సస్యశ్యామలం అంటే ఘటంలోని విత్తనం మొలకెత్తి ఎలా పెరుగుతుందో అలానే మీలో దైవశక్తి, ఆధ్యాత్మిక శక్తి, చైతన్య శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. అలానే కుటుంబం కూడా అభివృద్ధి చెందుతుంది అని ప్రగాఢమైన నమ్మకం. ఇక కలశం ఎలా పెట్టాలి అనే విషయాన్ని మనం ముందే తెలుసుకున్నాం. కలశం లోపలికి మావి చిగుర్లు, ఉసిరి చిగుర్లు, వటవృక్షం చిగుర్లు ఇవన్నీ వేసి కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ కలశానికి పసుపు, ఎరుపు, ఆకుపచ్చ వస్త్రాలని ధరింపచేయాలి. అఖండ జ్యోతిని ఏర్పాటు చేసుకోవాలి. ఇక విగ్రహాలని ఆరాధించేవారు విగ్రహానికి రోజు అభిషేకం చేస్తాము అనుకునేటటువంటి వారు ఏ రోజుకు ఆ రోజు అభిషేకం చేసుకుని కుంకుమార్చన చేసుకోవచ్చు. లేదు, మేము పంచామృతాలను ఊరికే ప్రోక్షణ చేసి కుంకుమార్చన చేసుకుంటాం అనుకునేటటువంటి వారు ప్రోక్షణ చేసుకుని కదిలించకుండా కుంకుమార్చన చేసుకోవాలి. ఈ 9 రోజులు కూడా ఈ 2 పద్ధతులను ఎవరి వీలుని బట్టి వాళ్ళు ఆచరించవచ్చు. ప్రాణప్రతిష్ఠ రోజు మాత్రం ఖచ్చితంగా బిల్వదళాలు ఉండాలి. పూజకి అన్ని రకాల పూలు ఉండాలి. రేపు మొదటి రోజు కాబట్టి శైలపుత్రి. ఇక నవవర్ణ మంత్రాన్ని ఉదయం 3:39 తర్వాత ఉదయం 6 గంటల మధ్యలో ఎప్పుడైనా జపించవచ్చు. ఈ మంత్రాన్ని ఖచ్చితంగా 108 సార్లు జపించాలి. 1000 సార్లు జపిస్తే ఇంకా గొప్ప విశేషం. మీరు ఖచ్చితంగా ఈ 9 రోజులు ఈ మంత్రాన్ని జపించడం వలన ఖచ్చితంగా అద్భుతాన్ని చూడగలుగుతారు. మొదటి రోజు శైలపుత్రి కాబట్టి ఓం శైలపుత్రి అయి నమః అనే నామాన్ని జపించాలి. అయితే రేపు ఉదయం 6:40 నుండి 10:20 వరకు రాజయోగ ముహూర్తం ఉంటుంది. ప్రత్యేకించి ఘటస్థాపన, కలశస్థాపన మరియు అఖండ జ్యోతి స్థాపన, శైలపుత్రి స్థాపనకి విశేషం. మొదటి రోజు అత్యంత ప్రధానమైనది. అలాగే 2 పూటలా కూడా అమ్మవారిని పూజిస్తూ ఉంటాం. ప్రతిరోజు కూడా కుమారులను పూజిస్తూ అష్టలక్ష్ములు, నవదుర్గలు మరియు షోడశ లక్ష్ములను ఆవాహనం చేసి భక్తి శ్రద్ధలతో 9 రోజులు ఆచరించి అమ్మవారిని ఆరాధించాలి. అయితే రేపు పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. అంటే మనం దుర్గారూపంగా వస్త్రాలు ధరించడం కన్నా ప్రకృతి రూపంలో, అంటే ఏ ప్రకృతి రూపంలో మొదటి రోజు ప్రారంభం ఉంటుందో అటువంటి వర్ణనా వస్త్రాలు మనం ధరించడం చాలా మంచిది. ఎందుకంటే రేపు గురువారం, బృహస్పతి వారం. బృహస్పతి అంటే దేవతలకు గురువు. ఈరోజు మొదటి రోజు రావడం చాలా విశేషం. గురువారం రోజు ఆ రంగు వస్త్రాలు మీరు అందుబాటులో లేక ధరించడం వీలు కాకపోతే ఏదైనా పసుపు రంగు టవల్ని కానీ లేదా జాకెట్ పీస్ కానీ పైన వేసుకోవచ్చు. లేదా మీరు కూర్చునే ఆసనం మీద ఆ రంగు వస్త్రాన్ని వేసుకుని కూర్చోవచ్చు. ఇక నవవర్ణ మంత్రం ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై నమః. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై నమః. ఓం ఐం హ్రీం
క్లీం చాముండాయై నమః అనే నవార్ణ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు ఉదయం సాయంత్రం జపిస్తూ ఉంటే ఈ 9 రోజుల్లోనే మహా అద్భుతాన్ని చూడవచ్చు. ఇక రేపటిలోపే పూజకు కావలసినవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. పసుపు, కుంకుమ, పూలు మరియు అమ్మవారికి ఇవ్వడానికి వాయన సామాగ్రి పసుపు కొమ్ములు, ఎండు కొబ్బరి సిద్ధం చేసుకోవాలి. నైవేద్యానికి సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. అలాగే పంచామృతాలను కూడా సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. ఇక ఈ 9 రోజులు ప్రతిరోజు కూడా కొబ్బరికాయ కొట్టుకోవాలి కాబట్టి కొబ్బరికాయలను కూడా సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు గూడాన్నం, క్షీరాన్నం, పెరుగన్నం ఇలా తయారు చేసుకుని పూజించాలి. ఇలా 9 రోజులు భక్తి శ్రద్ధలతో నవరాత్రులు ఆచరించి సంకల్పాలని సిద్ధి చేసుకుందాం. ఇక దివ్య పూజ. రేపు దివ్యమైన పూజ. రేపు విశేషంగా వెంకటేశ్వర స్వామి వారిని పూజించాలి. ఇంట్లోనే స్వామికి కొబ్బరి నూనెతో 2 దీపాలు వెలిగించాలి. తులసి బిల్వదళాలతో అర్చించి పూజించి వెంకటేశ్వర వజ్ర కవచాన్ని చదువుకోవాలి. ఇలా చదువుకోవడం వలన రావలసిన డబ్బులు త్వరలోనే వచ్చేస్తాయి. ఆర్థికంగా అభివృద్ధి ప్రాప్తిస్తుంది. అలా కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు విశేషంగా ఆరాధించాలి. ఇక ఆయుక్షేమం. ఈరోజు దివ్యమైన ఆయుక్షేమం నాగకేసరి. ఇది ఉత్తర భారతదేశంలో ఎక్కువగా లభిస్తుంది. అయితే ఈ వృక్షం దీనికి ఉండే పువ్వు, ఆకులు, కాండం, బెరడు ఇలా అన్నీ కూడా అద్భుతమైన ఔషధ గుణాలే. వీటిని ఫారిన్కి చాలా ఎగుమతి చేస్తారట భారతదేశం నుండి. ఎందుకంటే దీనిని ఔషధం తయారీలో బాగా ఉపయోగిస్తారట. ఈ నాగకేసరి ఆరోగ్యానికి ఎంత ఉపయోగం చేస్తుందో అదేవిధంగా పూజలో కూడా అంతే విశేషంగా ఉపయోగిస్తారట. దీన్ని గ్రహణ కాలంలో కూడా కాస్త దేవతకి అభిషేకం చేసి పూజ చేసి దీనికి మంత్రశక్తితో శక్తినిచ్చి తరువాత దీన్ని తిలకంగా మార్చి ప్రతిరోజు దీన్ని నుదుట ధరించడం వలన సర్వాన్ని ఆకర్షించే శక్తి అందరికీ ప్రాప్తిస్తుందట. అంత గొప్ప శక్తి ఇందులో ఉంటుందట. దీనికైతే ఆయుర్వేదంలో ఎవరైతే అనారోగ్యంతో శరీరం సన్నగా అయిపోయి నిస్సత్తువలా అయిపోతుందో అలాంటి వారికి, మరియు శరీరంలో ఎర్ర రక్త కణాలు తగ్గిపోతూ ఉంటాయో వారికి ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. అంటే ఇది శరీరంలో ఎర్ర రక్త కణాలను పెంచుతుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది, రక్తం అధికంగా ఉత్పత్తి అవడానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది, ఇంకా స్కిన్ అలర్జీని దూరం చేస్తుంది, బ్లడ్ ఇన్ఫెక్షన్ని తగ్గిస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. చాలామందికి కొన్ని వ్యసనాల వలన ఇన్ఫెక్షన్స్ అయ్యి దానికోసం యాంటీబయాటిక్ లాంటివి ఉపయోగించడం వలన వారు ఛాయ మారిపోయి ఉంటారు. అంటే రేడియేషన్ థెరపీ లాంటివి తీసుకోవడం వలన, లేక డయాసిస్ తీసుకునేవారు, ఇంకా స్కిన్ అలర్జీ వచ్చిన వారు, ఇలాంటి వారందరికీ కూడా శరీర ఛాయ అనేది మారిపోయి ఉంటుంది. అయితే అలాంటి వారికి ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుంది. అంటే ఇన్ఫెక్షన్ వలన శరీర ఛాయ మారిన వారికి ఇది నార్మల్ రంగును తీసుకొస్తుంది. అయితే దీన్ని రోజుకి 1/2 టీ స్పూన్ నీటిలో కలిపి ఉదయం పరగడుపున కానీ లేదా రాత్రి నిద్రపోయే ముందు సేవించడం వలన హిమోగ్లోబిన్ను పెంచి రక్తాన్ని శుద్ధి చేసి ఆరోగ్యాన్ని ప్రాప్తిస్తుంది. ఇక ఆలయ దర్శనం. ఈరోజు బుధవారం అమావాస్య. అమావాస్య రోజు మహాలక్ష్మిని పూజిస్తే అదృష్టం కలిసి వస్తుందట. అందుకే అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే అదృష్టంగా భావిస్తూ ఉంటారు. ఈ రోజుల్లో ఎవరైతే ఆర్థికంగా బలపడి ఉంటారో వారు అన్ని విధాల సుఖాన్ని, సంతోషాల్ని అనుభవించగలుగుతారు. ఏదైనా పని చేయాలన్నా దేనికోసమైనా ధనం అనేది ముఖ్యం. ధనానికి మూలం లక్ష్మీదేవి. అందుకే ఈ రోజును లక్ష్మీదేవిని పూజించడం, లక్ష్మీదేవి నామాన్ని జపించడం, లక్ష్మీదేవిని దర్శనం చేసుకోవడం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇక దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం ఆంజనేయ స్వామివారి ఆలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేసి హనుమాన్ చాలీసాను పఠించాలి. ఆలయానికి వెళ్లే వీలు కాని వారు ఇంట్లోనే స్వామివారి ముందు కొబ్బరి నూనెతో దీపారాధన చేసి హనుమాన్ చాలీసాను పఠించి అరటిపండును నైవేద్యంగా సమర్పించాలి. ఇలా ఆచరించడం వలన పిల్లలకు సద్బుద్ధి, కుటుంబ సభ్యులకు ధైర్యం, ప్రశాంతత ప్రాప్తిస్తాయి. సందిగ్ధ పరిస్థితుల నుండి విముక్తి కూడా కలుగుతుంది. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.